రేపటి నుంచి జరగబోయే దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించడానికి ఒకసారి రావడం జరిగింది. విశేషమైన నవరాత్రి ఉత్సవాలకి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చిన తెలుగు వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావటం, ఈ నవరాత్రులు కూడా అమ్మవారిని దర్శించుకోవడం, ఆశీర్వాదాలు తీసుకోవడం అన్నది మనకందరికీ కూడా ఆనవాయితీ. భక్తులకి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లో కానీ వచ్చిన ఆడవాళ్ళకి కానీ, అదేవిధంగా చంటిబిడ్డ తల్లులకి కానీ, ముసలి వాళ్ళకి కానీ, కొంచెం అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైన దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రోటోకాల్ దర్శనాలకు కూడా ఒక టైం బాండ్ అనేది ఏర్పాటు చేసుకుని మార్నింగ్ 8 to 10 ఒకటి, తర్వాత 2 to 4 ఒకటి, ఒక టైం బాండ్ కూడా పెట్టుకుని ఆ ప్రోటోకాల్ దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులకు ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలైన సౌకర్యాలు కల్పించి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎండోమెంట్ డిపార్ట్మెంటు, హోమ్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్లు కూడా, మున్సిపల్ శాఖ అందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. నిన్ననే దాని మీద సమీక్షలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఓవరాల్గా ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ నగరాన్ని సుందరీకరణ చేయడమే కాకుండా వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఆధ్యాత్మికంగా అమ్మవారిని కొలుచుకొని ఇక్కడ నుంచి ఆశీర్వాదాలు తీసుకునే విధంగా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాలి. మీ సూచనలు సలహాలు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మేము పర్టికులర్గా ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి మేము ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాము. అదే రకంగా ఈరోజు కూడా పోలీసులే మీరు చాలా సందర్భాల్లో మీరు మొన్న చూసారు, విజయవాడ ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా ఆ రోజు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వీస్ కానీ అన్ని డిపార్ట్మెంట్ వారు సర్వీస్ అలాగే చేశారు. అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేయడమే కాకుండా మానవతా దృక్పథంతో పనిచేసిన సందర్భాలు కూడా మీరందరూ కూడా చూస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా క్యూ లైన్లో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాం. అదేవిధంగా హోల్డింగ్ ఏరియాస్ ఇంతకుముందు ఒకటే ఉండేది, కానీ ఈరోజు ఒక 7 హోల్డింగ్ ఏరియాస్ పెట్టుకున్నాం. కాబట్టి భక్తులను వదిలే టైంలో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. ఎవరు ఏ ఉద్యోగి కూడా భక్తుల పట్ల అమర్యాదగా ప్రవర్తించరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.